మీరేమో ఒక మంచి ఫ్లాట్ కొన్నారు అపార్ట్మెంట్ లో అనేసి అన్నారు, నన్నేమో ఇక్కడికి తీసుకొచ్చారు. అసలైన ఫ్లాట్ ఎక్కడుంది? అయ్యో, అదే ఇగో ఏదో అంటారు చూడు, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడే వాళ్ళు మాటలు పట్టించుకోకూడదు మనం. వాస్తవం అయితే ఇది. మాదైతే ఇగో మీరేమీ అపార్ట్మెంట్ అయితే ఏం కొనలేదా? కార్ కొన్నామనేసి, కార్ కూడా కొన్నారనేసి చాలా మీమ్స్ వచ్చాయి. కారు కొనుక్కోవాలి, కొనుక్కోవాలి. కారు కొనలేదు, అపార్ట్మెంట్ కొనలేదు, రెండు కూడా ఉత్తుత్త మాటలే. అయితే కాకపోతే సెకండ్ హ్యాండ్ లో మాత్రము ఇన్నోవా కొనుక్కున్నాము. అది ఒక 2 లక్షల్లో కొనుక్కున్నాము. అది కూడా ఈఎంఐ ద్వారా గానీ కొనుక్కున్నాము సెకండ్ హ్యాండ్ లో. ఒక మంచి అప్డేట్ వచ్చింది, మీరు శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళబోతున్నారు అనేసి. ఇప్పుడు 5 నిమిషాల్లో వెళ్ళబోతున్నారు యాక్చువల్లీ. లేదు 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 ప్లీజ్ ప్లీజ్ పర్లేదు చెప్పాలి, ఎందుకంటే ఎలానో తెలిసిపోద్ది, మీరు దాచినా గానీ దాగదు. సో మన ఛానల్ తెలుస్తుంది అంటే తెలిసిన. ఇది కూడా మేము కట్ చెయ్యం, కట్ చేయను నేను. ఏంటి ఏం చేద్దామని? మంచి డాన్స్ వేస్తారా? మీకు డాన్స్ వేస్తుందా, లేకపోతే ఏమైనా స్కిట్ వేస్తారా? ఏమో వెళ్ళే వరకు కూడా తెలియదు అంటారా? అలానే కాదు కానీ శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్తే నాగార్జున గారిని సుమక్కని ఈజీగా కలిసేయచ్చు, మీరు తెలుసా? తర్వాత అవును, అంత అదృష్టమా? అంత అదృష్టం ఉంది. ఎప్పుడు వచ్చింది మీకు కాల్? ఎప్పుడు వచ్చింది కాల్? ప్లీజ్. సరే, ఇప్పుడు వద్దనుకుంటున్నారు. ఓకే, తర్వాత అప్డేట్స్ వస్తాయి. శ్రీదేవి డ్రామా కంపెనీకి కుమార్ ఆంటీ గారు వెళ్ళబోతున్నారు. సో ఓకే, రోజుకి ఎంత వస్తుంటది అంటే మీకు ఎంత మిగులుతుంది? అది ఆల్రెడీ అందరికి చెప్పాను. అందరికి చెప్పారు, మా వ్యూవర్స్ కి చెప్పలేదు మీరు. అలా కానీ అలా చెప్పకూడదంట, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా కానీ దానికి అలా ఇచ్చేస్తున్నారు. కానీ మిగిలేదైతే మాకు అదే, అది దాంట్లో మళ్ళీ పని వాళ్ళకి తీయాలి. చాలా మందికి ఏం చెప్పారంటే రోజుకి సంథింగ్ ఎంత 5-6 వేలు మిగులుతాయి. మళ్ళీ దాంట్లో పని వాళ్ళకి తీయాలి కదా. 5-6 వేలు అంటే 5-6 వేలు అంటే వాళ్ళకి అన్ని పోను అంటే ఒకే రోజు ఒకే తీరుని రావు కదా అమౌంట్. అట్లా ఒక రోజు ఏమో కర్రీస్ ఎక్కువ వెళ్ళిపోతాయి, రైస్ పోదు. కర్రీస్ కి ఏమో ఎక్కువ ఇది ఉండదు కదా. ఇప్పుడు నా పరిస్థితి అదే అయింది, కర్రీస్ ఊకే వెళ్ళిపోతున్నాయి, కర్రీస్ రైస్ మాత్రం ఉండిపోతుంది. ఓకే, అంటే అన్లిమిటెడ్ కర్రీనా? కర్రీ కూడా ఇన్ని పీసులు? లిమిటెడ్ కర్రీ, ఎన్ని పీసులు? ఎక్స్ట్రా 70 రూపీస్. ఎక్స్ట్రా 70 రూపీస్ కర్రీ. ఒక ప్లేట్ కి ఎన్ని పీసులు వేస్తారు? 4 పీసెస్ వేస్తాం. 4 పీసెస్, 4-5. ఓకే, అంటే జనరల్ గా ఇప్పుడు వచ్చే మీమ్స్ లో కూడా చికెన్ 150 రూపీస్, మటన్ 200 రూపీస్, ఫ్రై అయితే 150. చికెన్ ఫ్రై అయితే అది ఫస్ట్ నుంచి 150. ఓకే, అంటే ధర ఇది వెనకాల నుంచి 150. ఈ మటన్ అయితే 200. మటన్ లివర్ 150, అంటే మటన్ లివర్ 150, మటన్ హెడ్ 150, ప్రాన్స్ 150. ఇంకా వాళ్ళే అంటారు మీకు ఈ ధరకి ఏం మిగులుతున్నాయమ్మా అని, ఎందుకంటే ప్రాన్స్ ఎక్కువ రేటు. మరి 1 కిలో వచ్చేసి చాలా రేటు ఉంది. ఏ నాన్ వెజ్ ఐటమ్ అన్నా 150 రూపీసా? చికెన్ ఫ్రై, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఈ 4 మాత్రం 150. మటన్ ఒకటే 200. అంటే మటన్ 150 ఉండేది ఇది వరకు. అది ఇప్పుడు పెంచి కూడా చాలా అయింది, ఇప్పుడు కాదు పెంచింది. అది ఎప్పుడు 6 months 7 months అయింది పెంచి. అంటే 200 రూపీస్ అంటే మేఫిల్ లో బిర్యానీ ప్యాకెట్ వచ్చేస్తుంది కదా అండి. మటన్ బిర్యానీ ఇది వేరు, దీని ఇది వేరు. బిర్యానీకి ఖర్చు ఎక్కువ ఉండదు. బిర్యానీకి అయితే నేను 100 రూపీస్కే పెడతాను. అంటే మటన్ పీస్ కూడా ఉంటది కదా మరి? మటన్ తోట అయితే 150కి 1 పీస్ అయితే 150కి పెట్టొచ్చు. ఏది మటన్ 150కి అయితే పెట్టొచ్చు. ఎందుకంటే దానికి అయ్యే ఖర్చు తక్కువ, బిర్యానీకి అయ్యే ఖర్చు తక్కువ, ఇలా ఉండేదానికి కర్రీస్కి అయ్యేది ఎక్కువ. అది తెలియదు కదా, ఉండే వాళ్ళకే తెలుస్తుంది. నేను బిర్యానీలు కూడా వేస్తాను, ఏదైనా ఆర్డర్ బేస్ మీద ఉంటే చాలా మందికి చేసిస్తాను. దమ్ బిర్యానీ అయినా మామూలుగా అది ఫ్రై పీస్ బిర్యానీ అయినా ఏది కావాలన్నా చేసిస్తాను. మీకు ఇలా పెళ్లిళ్ళకి కానీ ఏమన్నా ఆర్డర్స్ వచ్చాయా? అంటే నాకు డైలీ వచ్చే కస్టమర్స్ ఇట్లా ఇదిగా ఉన్నప్పుడు, బాగా కొంచెం ఇదిగా ఉన్నప్పుడు, బర్త్డే ఫంక్షన్లకి కానీ శ్రీమంతానికి అట్లా ఇదిగా ఉన్నప్పుడు చేసిస్తాను. ఓకే, ఇలా ఫేమస్ అవడం వల్ల ఇబ్బందులు ఏమన్నా వచ్చాయా మీకు? అంటే ఎదుగుతున్నప్పుడు తొక్కాలని చూస్తుంటారు కదా. అది ఇప్పుడు కాశీ చెట్టుకి ఎప్పుడు దెబ్బలే, అలాగే ఎదిగే వాళ్ళకి ఎప్పుడు అది ఇక ఇది కానీ లేకుండానే ఉండాలి. పబ్లిసిటీ వచ్చినాక ఇక అన్ని తీసుకోవాలి, అన్ని స్వాగతించాలి. కాకపోతే నిజమేంటి అనేది మనకు తెలుసు. ఇప్పుడు అనేవాళ్ళు ఎన్నైనా అనుకుంటారు కదా, కాకపోతే అవన్నీ పట్టించుకుంటే మనం బ్రతకలేము.
ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా వంటలేనా, వేరే జాబ్ ఏమన్నా ఏ జాబు లేదు. మరి అంకుల్ ఒక్క వీడియోలో కూడా కనిపించట్లేదు, అన్ని వీడియోస్ లో మీరే కనిపిస్తున్నారు. అంకుల్ మీరు లేరు, ఇప్పుడు బయటకు వెళ్ళారు. ఇప్పుడు నేను కూడా బయటకు వెళ్తున్నాను. శ్రీదేవి డ్రామా కంపెనీకి కాదు, ఫంక్షన్ కి వెళ్తున్నా. ఓకే, ఇప్పుడు అంటే మీరు హోటల్ కూడా త్వరలో ఒకటి స్టార్ట్ చేయబోతున్నారు అనేసి అంటున్నారు, నిజమేనా? లేదమ్మా, ఏది ప్లానింగ్? ఎవరైనా దేవుడి వల్ల వడ్డీ లేకుండా ఎవరైనా పెట్టుబడి పెడతానంటే పెడతాను. పోనీ అనే వాళ్ళు పెట్టుబడి పెడితే పెడతాను. పెట్టుబడి పెట్టి మళ్ళీ నేనైతే కట్టలేను, అట్లా అయితే కడతా, పెడతాను. మార్నింగ్ మీ షాప్ దగ్గరికి వచ్చాం, ఆఫ్టర్నూన్ 100 మంది వచ్చి పడిపోతున్నారు, తినేది దొరకట్లేదు. సో మీకు దీని వల్ల బిజినెస్ కి దెబ్బ తినడం ఏమైనా జరుగుతుందా నార్మల్ గా? అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేదు, కానీ అది రోడ్ సైడ్ కదా, మరి ట్రాఫిక్ జామ్ అయితే అది కరెక్ట్ కాదు. అవును, దాన్ని కూడా మనం యాక్సెప్ట్, చాలా మంది వీడియోస్ తీయడానికి అది చూడడానికి ఎక్కువ మంది వచ్చేస్తున్నారు ఫస్ట్, అది మనం యాక్సెప్ట్ చేయాలి, తప్పని ఒప్పుకోవాలి. మరి అది తప్పే కదా. మీకేమన్నా పోలీసుల దగ్గర నుండి ఏమన్నా ప్రాబ్లం? ఇప్పుడు వరకైతే ఏం లేదు. వాళ్ళు మన మంచిగా వెళ్తే వాళ్ళు మన జోలికి రారు, మరి మన వల్ల ఇంకొకళ్ళు ప్రాబ్లం అయితే మరి అదే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి కదా. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. దానికోసమే నేను వచ్చిన పిల్లలందరికీ కూడా ఒకటే చెప్తాను, కొంచెం ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చూసుకోండి. వచ్చిన ఫుడ్ కొంచెం వెహికల్స్ అవి కూడా కొంచెం దూరంగా, పార్కింగ్ ఒకటి అక్కడ మైనస్, పెద్ద మైనస్, ఇక అది కొంచెం పైకి పెట్టుకుని కొంచెం పక్కకే ఇది లేకుండా చూసుకోమని చెప్తాను. ఈ మధ్య ఇప్పుడు రీసెంట్ గానే లాస్ట్ 2-3 డేస్ నుండి అనురాధ గారు అనేసి ఇంకొక ఆవిడ మీకు కాంపిటేటర్ స్టార్ట్ అయ్యారు. కాంపిటేటర్ అనుకోవచ్చేమో, ఎందుకంటే మీ దిటు పక్కన ఆవిడ దిటు పక్కన వీడియో ఉండి అనురాధ ఆంటీ వర్సెస్ కుమార్ ఆంటీ అనేసి వస్తున్నాయి, చూసారా మీరు వీడియోస్? అంటే ఆవిడ నాకన్నా ముందల నుంచి ఉన్నారు ఆవిడ. ఓకే, మీకు ఆమెకి పరిచయం ఉందా? అంటే బానే ఉంటారు, తెలుసు, ఇద్దరికి పరిచయం అయితే ఉంది. ఓకే, సో మీది ఎప్పటి నుండి ఉందంటే ఈ బిజినెస్? అంటే 2011 నుండి. అప్పటి నుండి ఇలా బయట ఫుడ్స్ పెడుతూనే ఉన్నారు. అంటే ఇప్పుడు అంకుల్ కూడా ఉన్నారు కదా, ఇప్పుడు అమ్మాయిలు అంటే సహజంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, రోజంతా అక్కడ నిల్చుని అందరికి అందించడం అంటే చాలా ఇబ్బంది. కానీ మీరు ఎలా ఆ స్టెప్ తీసుకున్నారు అసలు? ఆ స్టెప్ తీసుకున్నానంటే ఇక అంటే కొంచెం అప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఈ ఇద్దరం కలిసి చేసుకుంటే ఆటోలు తోలేవారు, ఈయన డ్రైవర్ అనమాట. ఏదైనా ఇదని అదేనేం లేదు, ఏదైనా డ్రైవ్ చేస్తారు, ఏదైనా సరే. అట్లా చేసినప్పుడు కొంచెము డ్రైవర్ అంటే ఎవరికైనా కష్టాలే. వాళ్ళకి పొద్దుగూకులు ఇచ్చేసినా కానీ రోజంతా తిరిగినా వచ్చే అమౌంట్ సరిపోదు. ఇంటి కిరాయిలు కట్టి అన్ని చేసుకుని అంటే అప్పుడు ఇల్లు మాకు ఏం లేవు. ఇక దాంతో కొంచెం చాలా నిధితోటి ఇదైతుంటే రంగమ్మ ఆంటీ అని ఎందుకు బాధపడుతుంది, ఫుడ్ మీ ఆవిడ బాగా చేస్తుంది, ఇద్దరు ఒక దగ్గర చేసుకోవచ్చు, నువ్వు ఒక దగ్గర ఇది కాకుండా అని చెప్పి ఆంటీ చెప్పించింది. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు కదా మీకు, మంచి చిన్న హోటల్ ఏమైనా చూసుకుని అందులో ఓపెన్ చేయొచ్చు కదా? లేదమ్మా, అంత స్తోమత లేదు మన దగ్గర. అంత స్తోమత లేదంటారు. కార్ ఎప్పుడు కొంటున్నారు అయితే మరి? ఇంకా లేదమ్మా, దాచిపెట్టి ఇల్లు ఎప్పుడు చూపిస్తున్నారు? అందరు అంటున్నారు మీరు ఇల్లు కట్టారు, కార్ కొన్నారు, ఇది ఓన్లీ స్టార్ట్ అయిన తర్వాత, ఈ వీడియో స్టార్ట్ అయిన తర్వాత అనేసి. ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ మీ దగ్గరికి వస్తున్నారు కదా, వాళ్ళు ఎప్పుడన్నా ఎక్కువ మనీ ఇవ్వడం, కాంట్రిబ్యూట్ చేయడం లాంటివి చేశారా? అంటే ఇప్పుడు ఒక 100 రూపీస్ తింటే ఒక 500,000 అలా ఇవ్వడం, అట్లా చాలా మంది ఇస్తారు. అంటే ఫుడ్ బాగుందని చెప్పి ముందర నువ్వు కొసరి బాగా పెట్టావమ్మా అని చెప్పి కూడా చాలా మంది, అంటే చాలా మంది ఇస్తారు. ఎక్కువ అలా పెద్ద అమౌంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పెద్ద అమౌంట్ అంటే ఇప్పుడు రీసెంట్ గా అంటే సందీప్ కిషన్ గారు ఇచ్చారు. సందీప్ కిషన్ గారు వచ్చారా మీ దగ్గరికి? వచ్చారు, ఆయన ఇచ్చారు. ఓకే, ఆయన 10,000 ఇచ్చారు. ఓకే, సో అంటే మీరు ఏ ఐటెం చేయడంలో బాగా స్పెషలిస్ట్? అంటే ఏ ఐటెం బాగా కుక్ చేస్తారు? అంటే ఎక్కువ నాన్ వెజ్ పోతుంది నా దగ్గర. నాన్ వెజ్ అవన్నీ ఇవన్నీ లేదు, ఏవైనా వంటల్లో మాత్రము మరి ఎలా వచ్చిందో ఏమో నాకైతే తెలీదు. ఈ దుర్గమ్మను పూజించుకున్నా చిన్నప్పటి నుంచి, మరి ఆ తల్లిని పూజించుకుంటాం వల్ల మరి ఇంత ఇది వచ్చిందో ఏమో తెలీదు. వంటలు ఏది చేసినా గానీ చాలా బాగుందని అంటారు. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మొన్నటి వరకు మీరు జస్ట్ ఒక కుమారి, అంటే నేను ఎవరికి తెలియదు అసలు, ఎందుకంటే ఇంట్లో నుంచి బయటకి వెళ్ళను అసలు. ఇప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చి 1 year అవుతుంది. ఇక్కడ ఏ గల్లీ ఏంటో ఇప్పటి వరకు కూడా నాకు తెలియదు అసలు. అయితే ఇల్లు లేకపోతే హోటల్,
అంతే. ఎప్పుడన్నా వెళ్తే నెలకు ఒకసారి పెద్దమ్మ తల్లి గుడికి మాత్రం వెళ్తాము. ఓకే. నెలకు ఒకసారి. ఇప్పుడు ఫేమస్ అయిన తర్వాత అందరూ రావడం, పలకరించడం, మాట్లాడడం ఇలాంటివి ఏమైనా జరిగినాయా? అవును, చాలా మంది అంటున్నారు ఈ లివర్లు వచ్చినాక అయితే 2 లివర్స్ ఎక్స్ట్రా ఆంటీ, 2 లివర్స్ ఎక్స్ట్రా ఆంటీ అంటున్నారు. 2 లివర్స్ ఎక్స్ట్రా ఆంటీ అంటున్నారు. సో అంకుల్ సపోర్ట్ ఎలా ఉంది మీకు? ఇంత ఇంత ఫేమస్ అవుతున్నారు కదా, ఫేమస్ అవ్వడం వల్ల కూడా కొన్ని చిక్కులు వస్తుంటాయి. మరి ఎవరు ఎలా అంటున్నారు మిమ్మల్ని? ఇంట్లో వాళ్ళు ఏమైనా సజెస్ట్ చేయడం? అంటే ఇంకా ఇంట్లో వాళ్ళు అంటే ఎప్పుడు ఇదిగానే ఉంది సపోర్టు. కాకపోతే ఏంటంటే ఇక మనం ఏంటో మన ఇదేంటో మనకి ఇవన్నీ అవసరమా అని చెప్పి కాల్ చేశారు. ఇక అన్నీ అంటే మేము అదే చెప్పాము, వద్దు ఇది కానీ అంటే మనం ఏంటో మన ఇదేంటో, ఎందుకంటే మనం అంత అర్హత మనకుందా అనే ఇది కూడా ఉంది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉంది కాబట్టే కదా ఇప్పుడు చాలా మంది రోడ్ సైడ్ ఫుడ్స్ పెడుతున్నారు. అందరు ఫేమస్ అవ్వలేదు, మీరే ఫేమస్ అయ్యారు. మీరు 2 సంవత్సరాల నుండి మీ వీడియోలు తీసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు సడన్ గా హైలైట్ అయిపోయారు మీరు 2 లివర్లతోటి. సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు కూడా వస్తుంటారా అంటే మీ షాప్? అందరూ అసలు వాళ్ళు లేదు వీళ్ళు లేదు, లేబర్ వస్తారు, సెలబ్రిటీలు వస్తారు, మళ్ళీ సాఫ్ట్వేర్స్ వస్తారు, ఇంకా పెద్ద పెద్దోళ్ళు కూడా. అది వాళ్ళ రేంజ్ కి పెద్ద పెద్ద హోటల్ కూడా వెళ్ళొచ్చు వాళ్ళు. ఫస్ట్ నుంచి అంటే ఒకటే కామెంట్ చేస్తారు నాకు, అమ్మ నువ్వు చాలా బాగుంది నీ ఫుడ్, చాలా అంటే చాలా బాగుంది. 5 స్టార్ హోటల్లో కూడా ఇంత మనీ పెట్టినా కానీ 5 స్టార్ హోటల్లో ఇంత టేస్ట్ దొరకదు, చాలా గుడ్ అమ్మా అని చెప్పి అందరూ కూడా కాంప్లిమెంట్ ఇచ్చి, మళ్ళీ ఫుడ్ తిన్నదానికన్నా కూడా కొంచెం ఇంకెక్కువనే పేమెంట్, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా పేమెంట్ ఎక్కువ చేసే వెళ్తారు. సార్ అంటే ఉంచుకో అమ్మ అంటారు, వద్దు సార్ అని అంటే కూడా బాగా పెట్టావు, కడుపు నిండా పెట్టావు, అమ్మలాగా మా అమ్మని మరిపించావు అంటారు. పెద్ద పెద్దోళ్ళు కూడా అమ్మ అమ్మ అంటారు. మీ గురించి అసలు జనాలకి ఇప్పటి వరకు ఎవరికి తెలియని రహస్యం ఏమన్నా ఉందా? ఏం లేదు. బాగా బాధపడిన ఇన్సిడెంట్ ఏమన్నా ఉందా మీ లైఫ్ లో? ఇది జరగడం వల్ల చాలా బాధపడ్డామని. కష్టాలు అనేవి అందరి ఇళ్లలోనూ ఉంటాయి. నేను కష్టాలనైతే అందరితో పంచుకోను, హ్యాపీనెస్ అయితే అందరితో పంచుకుంటా గానీ కష్టాన్ని అయితే అందరితో పంచుకోను. ఎలాంటి ఇంత కూల్ గా ఉంటారు అక్కడ కూడా? బాబు నాన్న నీకు ఏం కావాలి నాన్న చెప్పినా అంటారు. అవును, ఇదొకటి వస్తుంది, నాన్న అంటే ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా, బుజ్జి అంటే 100 రూపాయలు ఎక్స్ట్రా అనేసి. ఇది వేరే మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇవి కూడా ఒక రీజన్ ఉంది. అలా పిలవడానికి గల కారణం కూడా దానికి ఒక రీజన్ ఉంది. అది మేము పెట్టిన కొత్తలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, గొడవలు ఇదని. ఇక అంటే నన్ను బ్యాడ్ గా కామెంట్ చేయడం, అట్లా ఇది చేసేటప్పటికి ఏడ్చి నేను హోటల్ పెట్టను, నాకు వద్దు, రోడ్డు మీదకి రాను నేను చెప్పి అంటే కస్టమర్ పెరిగేటప్పటికి ఎవరికైనా ఉడుకులు మొత్తానం అనేది వస్తుంది కదా, అది సహజం ఎక్కడైనా కానీ. అట్లా పబ్లిక్ ఒక 5 కేజీలతో స్టార్ట్ చేశాను ఫస్ట్. అది ఫస్ట్ రోజు 5, రెండో రోజు 7, మూడో రోజు 10 అలా. ఇప్పుడు ఇవాళ ఒక 2 వస్తుంటే ఆ 2 ఇంకో 2, ఆ 2 ఇంకొక 4 అలా పెరిగింది. లేదేటప్పటికి కొంచెం మిగతా వాళ్ళ కొద్దిగా డౌన్ అయింది. దాంతో కొంచెం నా మీద కొంచెం పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయడం అట్లా చేసినప్పుడు ఏడ్చాను నేను. ఏడ్చి ఇట్లా ఇది చేస్తే ఇక అప్పుడు అమ్మ నాన్న ఇద్దరు, ఇక అమ్మ అయితే ఇదే సజెషన్ చెప్పింది, ఎవరు ఎన్నన్నా అనుకుంటారమ్మా, కొన్ని వండుకుని ఎవరు తింటే వాళ్ళకే, మనం ఏంటనేది మనకు తెలుసు. అందుకని ఇక అది మాత్రం నేను ఎప్పుడు మనసులో పెట్టుకుంటాను, అది వాస్తవం అని. ఇక అప్పటి నుంచి అమ్మ అంది, ఎవరినైనా సరే మన ఇంట్లో మన బాబాయ్ ఎలాగో అంటే మాది పెద్ద కుటుంబం, అన్నయ్య వాళ్ళ అన్న, లేకపోతే మనకన్నా చిన్న వాళ్ళనైతే చిన్న తమ్ముడు, అట్లా అన్న, బాబాయ్ గారు, పెద్దవాళ్ళని అయితే బాబాయ్ గారు అని పిలుస్తా, పెద్దనాన్నగారు అని పిలుస్తా, అట్లా ఇట్లా బాగా పెద్దవాళ్ళని. ఎవరినైనా సరే ఎక్కువ పెద్దనాన్న గారు అని అయితే తక్కువ, బాబాయ్ గారండి అట్లాగూ, లేదంటే అన్నయ్య, అట్లా అన్న, అలా వరుసలు కలిపేస్తారు అట్లా అంటూ. ఇక అంటే దాని వల్ల ఏంటంటే ఇక వేరే వాళ్ళకి మాట అనే ఛాన్స్ ఉండదు కదా, ఏం మాయ చేస్తున్నావు, ఏ మంత్రం వేస్తున్నావు అని గలీజు మాట్లాడారు ఒకప్పుడు. ఇంకా ఆ మాటలంటే తీసుకోలేం కదా, ఉన్నా లేకపోయినా పచ్చడి మెతుకులు వేసుకు తిన్నా మనల్ని ఎవరు ఇది చేయరు. ఇప్పుడు అట్లా మాటలు పడాలంటే కష్టం కదా. సో మీ వ్యక్తిత్వం అది ఇంకా. అవును అని ఇక అట్లా అన్నాక ఇక అమ్మ అప్పుడు అలా చెప్పింది. అప్పటి నుంచి కూడా ఎవరినైనా సరే అన్న, చిన్న, ఎవరైనా సరే నా తోబుట్టువు, మా నాన్న, మా అమ్మ అట్లా అనుకుని సర్వ్ చేస్తాను. కన్నా నాన్న వెనకాల ఇంత స్టోరీ ఉందని ఇప్పుడే తెలిసింది మాకు. సో ఎవరైనా వచ్చి, ఇప్పుడు చాలా మంది పెద్ద రెస్టారెంట్స్ ఉన్నాయి కదా మనకి హైదరాబాద్ లో, మిమ్మల్ని మాస్టర్ చెఫ్ గా మా దాంట్లో పెట్టుకుంటాము, నెలకు 1 లక్ష రూపాయలు ఇస్తాము, ఇవన్నీ వదిలేయండి అంటే వదిలేస్తారా?
ఈ హ్యాపీనెస్ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. మా అమ్మ ఉంటే ఇప్పుడు మా అమ్మ బాధపడేది నా పిల్లలకి, అంటే కొంచెం నాకే కొద్దిగా కష్టం ఎక్కువ ఇది అని చెప్పి దానికి నేను ఒకటే అనుకుంటాను. కానీ నేను ఇప్పుడు మా అన్నయ్య ఉన్నాడు, జాబ్ చేయాలి, ఇంట్లో అన్నయ్య బయట ఉంటాడు, వదిన ఇంట్లోనే ఉంటది. ఇప్పుడు అక్క బావ ఉన్నారు, ఇప్పుడు మా అక్క ఏమో ఇంట్లో ఉంటది, బావేమో మామూలు డ్యూటీకి ఇది అంటే బిల్డర్ ట్రాఫిక్ పని అవి మేస్త్రి అనమాట. ఇప్పుడు బావ బయటకు వెళ్తారు. ఇప్పుడు ఇప్పుడు మా మరిది గారు ఉన్నారు, స్టూడియో అంటే ఫోటోగ్రాఫర్, ఆ బాబు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలి, తోడుకోళ్ళు ఇంట్లోనే ఉంటుంది. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇదిలో అందరూ. నేను కానీ అలా కాదు, నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతా. మా ఆయన నా పిల్లలు ఎప్పుడు మా ఆయన నేను ఇద్దరు ఎప్పుడు ఒక దగ్గరే ఉంటాం కదా. ఇప్పుడు మా ఆయన ఎప్పుడు వస్తారు, ఇంకా రాలేదు, ఇంకా టైం అయింది, ఎదురు చూడాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఆటోకి వెళ్ళేటప్పుడు అయితే ఎదురు చూసేదాన్ని, ఏంటి ఇంకా రాలేదు ఇదిగా అంటూ. డ్రైవింగ్ చేస్తే ఒక్కోసారి టెన్షన్ కూడా ఉంటుంది, బయటకి వెళ్ళి ఇంటికి వచ్చిన దాకా బోల్ టెన్షన్. నేనే కాదు, ఏ డ్రైవర్ భార్యకైనా భయమే. ఎందుకంటే దాంట్లో నుంచి వచ్చాను కాబట్టి ఆ ఫీల్ కూడా నాకు తెలుసు. అట్లా ఇక కానీ దీనికి నేను సంతోషంగా ఇదవుతా. ఇద్దరు చక్కగా ఒకటే చోటు ఉంటాం, అందరం కలిపి కష్టం చేసుకుంటాం, సరదాగా మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ఇట్లా జోకులు వేసుకుంటూ. ఇట్లా మీరేం చదువుకున్నారా ఆంటీ? ఫోర్త్ క్లాస్ చదువుకున్నారు. అంటే రాయడం చదవడం తెలుగు అంటే లైట్ గా ఒత్తులయ్యే ఇంకా బాగా మంచిగా రావు, తెలుగు అయితే కొంచెం చదువుతాను. ఓకే. ఇప్పుడు మీరు అక్కడ షాప్ మెయింటైన్ చేస్తుంటారు కదా, మరి మ్యాథ్స్ ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు, చాలా మంది వచ్చేస్తున్నారు, అసలు ప్లేటే దొరకట్లేదు. మరి చాలా మంది డబ్బులు కట్టి, కొంతమంది కట్టకుండా వెళ్ళిపోతుంటారు కదా, వాళ్ళని పట్టుకోవడం ఎలా మీకు? అంటే అంతకు ముందరైతే తెలీదు, కానీ ఎవరో 100కి 1 ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. కానీ నా కస్టమర్ అయితే 99% అలా చేయరు, ఎందుకంటే మా కష్టం చూస్తారు. ఇదిగా అంటే అంత కష్టపడుతున్నారు ఇదిగా అని చెప్పి ఎవరు అట్లా చేయరు. ఎవరో ఒకళ్ళిద్దరు వచ్చినప్పుడు మా బాబు ఒకసారి మాత్రం పట్టుకున్నాడు. అంటే ఫోన్లో అది వెనకాల ఫోన్ కి ఇదేసింది బొమ్మలాగా, ఆ బొమ్మ లేకపోతే కూడా తెలిసేది కాదు, అంటే మోడల్ గా ఉంది. ఆ ఒక్క ఫోన్ 4 చూపించారు, ఫోన్ వెనకాల ఆ బొమ్మ లేకపోతే తెలిసేది కాదు. ఆ బొమ్మ ఉండేటప్పటికి ఏంటి ఒకటే బొమ్మ ఉంది అందరికంటే, నేను ఫస్ట్ అన్నాను ఇట్లా అన్నాక ఒకటే బొమ్మ ఉందా అంటే తెలియదు కదా, ఆ బొమ్మ ఒకటే బొమ్మ ఉంది నాన్న మీరు ఎంతమంది అంటే, అప్పుడు బాబు వెళ్ళి పట్టి చూసి ఇక అని చెప్పి 4 పట్టుకున్నాడు. అంటే ఒకటి చూపించి 4 తిన్నారు, ఒక ఫోన్ చూపించి. అంటే హడావిడిలో తెలియదు కదా. ఇది ఉంటది కదా మైక్ సిస్టమ్, ఈ మధ్య చాలా వచ్చేసినాయి, మైక్ అది పెట్టుకుంటే సరిపోద్ది మీరు ఇప్పుడైతే. అంటే అలా ఉన్నా కానీ అది వినపడదు, అంత మంది వినపడదు. ఓకే. పిల్లలు ఏం చదువుతున్నారు అంటే? ఇద్దరు, పాప బాబు. అది మళ్ళీ ఫోన్ పే వేసేటప్పుడు కూడా అది టైము డేటు చూడాలట, అది ఏమో తెలియదు నాకు కొన్ని రోజులు. అయితే రైట్ మార్క్ ఒకటే చూసుకునేదాన్ని. అట్లా బాబు వచ్చిన కాడి నుంచి నాకు అంటే ఎప్పుడుదో డేటు, అప్పుడు కొంతమంది చూపించిన వాళ్ళు ఉన్నారు డేటు. అలా బాబు వచ్చినాక మాత్రం కొన్ని చాలా. ఏం చేశారు అప్పుడు దొరికినప్పుడు? ఏమంటాం, బాబు కోప్పడ్డాడు కానీ పోనీలేనన్నా, ఇంకా ఇక ఏం చేస్తాం, ఇక ఫుడ్ కోసం ఏమోలే, డబ్బులు లేవేమోలే, ఫోన్లే ఇక పాపం ఇదిగా అని చెప్పి అన్నాను. ఇంకా నేనైతే అన్నా, డబ్బులు లేకపోతే అన్న తినేసి వెళ్ళు, నీ దగ్గర ఉన్నప్పుడు ఇద్దు కానీ, లేదంటే తిను, అంతేగాని అలా చేయకూడదు నాన్న, తప్పు అని చెప్పాను. ఓకే. ఎప్పుడన్నా ఫుడ్ మిగిలిపోతే ఏం చేస్తారు ఫుడ్ని? ఇప్పుడు మిగిలితే ఎప్పుడన్నా మిగిలితే గనక అందరికి గుడిసెల్లో వాళ్ళు, మేము కొండాపూర్లో ఉన్నప్పుడు గుడిసెల్లో వాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక కూడా గుడిసెల్లో వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మీరు వచ్చిన ముందు స్టార్టింగ్ లేదా అట్లా వెళ్ళి పనిచేస్తాం. ఆంటీ కానీ లేకపోతే మనకు పనిచేసే బాబు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కానీ వెళ్ళి పనిచేసి వస్తారు అందరికి. లేదంటే వాళ్ళకి వెళ్ళి చెప్పినా కానీ వాళ్ళు గిన్నెలు తెచ్చుకుంటారు, వేసిస్తారు. ఓకే. ఇప్పుడు అంటే ఇప్పుడు పిల్లలు ఏం చదువుతున్నారు? బాబేమో డిగ్రీ ఫస్ట్ ఇయర్, పాపేమో ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే. అంటే మరి బాబు ఇప్పుడు మీతో వస్తే మరి చదువుకోవడం ఎలా? అంటే వాళ్ళ డాడీకి హెల్త్ బాగాలేదు, మొన్న 4 months ఇంట్లోనే ఉన్నారు, రెస్ట్ తీసుకున్నారు. ఇంకా దాంతో ఇక అంటే ఇప్పుడు 7 నెలలు 8 నెలలు అవుతుంది, నాకు కొంచెం రెస్ట్ కావాలనేటప్పటికి బాబు అన్నాడు నాకు డాడీయే ముఖ్యము చదువు కన్నా కానీ అని చెప్పి వాళ్ళ డాడీ కోసం మానేశారు అన్నమాట. ఇప్పుడు చదవట్లేదా అంటే? అంటే ఓపెన్ కట్టాడు, ఓపెన్ డిగ్రీ చదువుతున్నాడు. అయితే ఇప్పుడు అదే భయం వేస్తుంది, ఓపెన్ వల్ల దానికి వాల్యూ ఉండదు అంటున్నారు.
అది మరి ఏం చేయాలో ఏమో మరి అది తెలిసిన కానీ వాళ్ళని మీకు కూడా కనుక్కోవాలి. డెఫినెట్ గా ఒక సపోర్ట్ ఉండాలి మీరు అక్కడ ఫుడ్ పెట్టే దగ్గర. అవును. పాప ఏం చదువుతుంది? పాప ఏమో సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్. స్కూల్ కి ఐ మీన్ కాలేజ్ కి కాలేజ్కి వెళ్తున్నా. ఓకే. అందరం కూడా 6K లేసిపోతాం అందరం. 6 కి 6K అందరూ హెల్ప్ చేస్తారు మా పిల్లలు ఇద్దరు కూడా. ఇద్దరికి వంటలు నేర్పించేసారా? ఇద్దరు చేస్తారు వంటలు. ఇంకేం చేస్తారు ఇవి కాకుండా, అంటే ఫుడ్ ఐటమ్స్ కాకుండా? స్వీట్స్, హాట్ అవి అన్ని చేస్తాను. అవి ఇంకా పాప ఏమో ఎక్కువ తినే ఐటమ్ అంటే దాంట్లో చూసి యూట్యూబ్ లో చూసి చేస్తుంది, నేర్చుకుంటది. ఇది అంటే నన్నేం అడగదు, నా అంతటికి నేనే నేర్చుకుంటాను అని చెప్పి తనంతటికి తనే నేర్చుకోవాలని చెప్పి నేర్చుకుంటది చాలా. అంటే కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ చేసి మాకు పెడుతుంది అనమాట. ఒక్కోసారి కుదరదు, అమ్మ నేను చెప్పు అంటది, బెటర్ లైక్ నెక్స్ట్ టైం నాన్న అని చెప్పి చెప్తా. అంటే అవి ఇంగ్లీష్ వర్డ్స్ కూడా వాళ్ళే నేర్పించారు. అక్కడ వాళ్ళు నేర్పించారా? మా పిల్లలు నేర్పించారు. హోటల్ కాడ కూడా నాకు ఒకసారి పేమెంట్ లెక్కేయడం రాకపోతే కూడా కస్టమర్స్ చెప్తారు. ఓకే ఓకే చెప్తారు, అది చేస్తారు అంటే ఇంత అని ఫోన్ లో క్యాలిక్యులేటర్ చేస్తారు. ఇందాక మీరు అన్నారు కదా, నా సుఖాన్ని ఎవరితోనైనా పంచుకుంటాను కానీ కష్టాలు మాత్రం ఎవరికి చెప్పననేసి. ఇప్పటి వరకు మీ లైఫ్ లో బాగా సంతోషపడింది ఎప్పుడు? సంతోషపడిందంటే సంతోషం అనేది ఏంటంటే భార్యకి భర్త, భర్తకి భార్య ఎన్ని కష్టాలు ఉన్నా ఒకరికొకరికి చేదోడు వాదోడుగా ఉంటే ఏ కష్టమైనా సరే సుఖంగా మారిపోద్ది. ఎంత బాగా చెప్పారండి అసలు. అన్యోన్య దాంపత్యులు సంథింగ్ ఆ పదం నాకు తెలియదు కానీ బట్ సూపర్ ఆంటీ, అసలు సూపర్ అసలు. సో పిల్లలు కూడా ఇవే అలవాట్లు నేర్పిస్తున్నట్టున్నారు. ఒక ఇంటర్వ్యూలో చూసాను, చాలా బాగా మాట్లాడారు అసలు. అమ్మాయి అయితే కిరాక్ మాట్లాడింది అసలు. మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి అసలు ఇంట్లో? మామూలుగా అంటే నాకు ఇష్టమైన ఐటమ్ అంటే మామూలుగా అయితే అది లేకపోతే నాకు ఆకలి వేసిన తీరినట్టే ఉండదు. పెరుగన్నం పొద్దున్నే నైట్ అన్నం తోడబెట్టుకొని అంటే అన్నం వండుకొని దాంట్లో పాలు కాసుకొని నైట్ పడుకునేటప్పుడు పాలు తాగుతాం కొన్ని. అవి నైట్ తోడబెట్టుకొని అన్నము పొద్దున్నే అన్నంలోకి ఉల్లిపాయ కానీ ఏదైనా సరే ఉల్లిపాయను కొంచెం చట్నీ ఏదో ఒకటి వేసుకొని తినడం అంటే బాగా ఇష్టం. అది కుమార అంటే ఎనర్జీ సీక్రెట్. అది రేపటి నుండి మీరు కూడా అలా తిన్నారంటే ఎనర్జెటిక్ గా ఉంటారు. రేపటి నుండి కుమారి స్వీట్స్, కుమారి హోటల్స్, కుమారి ఇలాంటివన్నీ వచ్చేస్తాయేమో. పుట్టి పెరిగింది ఎక్కడ అంటే? పుట్టి నా బాల్యమేమో తామరకొల్లు. ఓకే. పెరిగింది. అక్కడి నుంచి కొంచెం పెద్దగా అయినాక నాకు 9 years అప్పుడు కొన్నిపాడు వచ్చాం. అమ్మ వాళ్ళు కొన్నిపాడు వచ్చేసారు. ఏ వయసులో పెళ్ళైంది మీకు? నాకు 17 సంవత్సరాలు. 17. లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? సిగ్గుపడుతున్నారే. అంటే ఆయన ఒప్పించి చేసుకున్నారు. ఆయన అంటే ఫస్ట్ నాకు తెలీదు ఇవన్నీ. అయితే మా అక్క వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన చూసి ఇక ఇంట్లో చెప్పి ఒప్పించి నాకు లవ్ లెటర్ దొరికింది. ప్రియమైన సాయికి దీపావళి శుభాకాంక్షలు. నిన్ను చూసిన క్షణం లేదని నా హృదయం. అమ్మో, చాలా పెద్ద పెద్ద పదాలే ఉన్నాయి. మనసులో దాచుకున్న రూపము నీవే నేను. నాకు అర్థం కావట్లేదు, తెలుగు చదవడం రాదు కానీ. బాబ్జీ సాయి. సాయి ఎవరు? నా పేరు సాయి. అంకుల్ పేరు బాబ్జీ. ఐ లవ్ యూ సాయి టు. ఇట్లు నీ ప్రియుడు బాబ్జీ. ఐ లవ్ యూ. చేసుకుని నాకు నేను అలా చేస్తే కొప్పడేదాన్ని అని ఇంకా అంటే కన్నెత్తి కూడా అంటే చూసేవారు. నేను చూసేదాన్ని కాదు. అంటే టైలరింగ్ అప్పటికే చేస్తాను నేను. మగ్గం వర్క్ ఇవన్నీ నేర్చుకోవడానికి వెళ్ళాను నేను అప్పుడు. అక్క వాళ్ళు కూడా వాళ్ళు ఉండేవాళ్ళు. ఇంకా వెళ్తే అప్పుడు ఇక చూసి ఇక ఆయన చూసి ఇచ్చేసారంట. ఇక దాంతో ఇక ఈ లవ్ లెటర్ అదే పెళ్ళైనాక నన్ను చేసుకుని ఇంట్లోకి అడుగు పెట్టినాక ఇచ్చారు నాకు. అప్పటి వరకు నాకు తెలీదు ఇది ఇట్లా నన్ను ఒప్పించి చేసుకున్నారన్న విషయం కూడా తెలియదు నాకు. ఓకే ఓకే, తెలీదు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మీ బిజీ స్కెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చారు. కుమార్ ఆంటీ, మీ ఫుడ్ తినే అవకాశం ఎప్పుడు ఇస్తారు? అది కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. చివరిగా మీ ఆడియన్స్కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? మీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు ఇప్పుడు. అసలు వచ్చిన వాళ్ళందరూ ఫుడ్ లేదని అయితే మాత్రం వెనక్కి ఎవరు వెళ్ళొద్దు. అక్కడ ఈ బార్ నుంచి ఆ బార్ అన్ని హోటల్స్ ఉన్నాయి, ఎక్కడైనా సరే తినొచ్చు. ఎక్కడైనా ఫుడ్ బాగుంటుంది. కుమారి ఆంటీ ఫుడ్ అనే కాదు, మళ్ళీ నన్ను ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో
ఫుట్పాత్ మీద అట్లా చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయమని, వాళ్ళ ఫుడ్ కూడా టేస్ట్ చేయమని అడుగుతున్నాను.